నెక్స్ట్ సితార్ ఎలా ఎడిట్ చేసుకోవాలని చూపిస్తాను మీకు. సితార్ నంబర్ వచ్చేసి 16 నంబర్లో ఉంది. సో దాని తర్వాత మెయిన్ వాల్యూమ్ వెళ్ళి 75 ఉంది. మనం మ్యాక్సిమం 100 పెట్టుకుందాం, ఎందుకంటే అన్నీ ఈక్వల్గా మనకి వినిపించాలి కాబట్టి. నేనైతే ఇక్కడ మాస్టర్ వాల్యూమ్ 100 పెట్టిన తర్వాత ఇక్కడ మెయిన్ ఆక్టేవ్ 0 పెట్టాను. ప్యాన్ ఏమొద్దు, రివర్బ్ మాత్రం 15 దాకా పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకేమి సెలెక్షన్ ఏమొద్దు. ఇంక నెక్స్ట్ రెజోనెన్స్ మాత్రం 70 ఇంక్రీజ్ చేశాను. మనకి నెక్స్ట్ వచ్చేసి డీ వాయిస్ వస్తుంది. డీ వాయిస్ మనకి వినిపించాలంటే మస్ట్ అండ్ షుడ్ మనం ఈ డీ వాయిస్ బటన్ని ప్రెస్ చేయాలి. నేను డీ వాయిస్లో కూడా సేమ్ సితార్ 3నే తీసుకుంటున్నాను. సితార్ 2లో మనకు వచ్చేసి పోర్టమెంటో లాగా వినిపిస్తుంది. మనం ప్లే చేసేటప్పుడు లాంగ్ ప్రెస్ ఇస్తే టచ్ సెన్స్లో ఉంటుంది కాబట్టి ఈ బోర్డు అది వేరే విధంగా వినిపిస్తుంది, అది డిస్టర్బెన్స్ని కలుగు చేస్తుంది. కాబట్టి సితార్ 1 అన్నది అంత ఎక్కువగా ఎఫెక్టివ్గా లేదు ఈ బోర్డులో, కాబట్టి నేనైతే సితార్ 3 తీసుకుంటున్నాను. ఇక్కడ డీ వాల్యూమ్ వచ్చేసి మీకు మ్యాక్సిమం నేను 55 ఉంచుతున్నా. మీకు కావాలంటే 60 దాకా కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మళ్ళీ డీ ఆక్టేవ్ -1 చేశాను. రివర్బ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అది కూడా 15 దగ్గరికే పెడుతున్నా. ఇంకా రెజోనెన్స్ కొంచెం సేమ్ థింగ్, మనం మెయిన్లో ఇంక్రీజ్ చేసిన విధానంగానే ఈ డ్యువల్ కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇక్కడికి సితార్ కంప్లీట్ అయిపోయింది. నేను మీకు కార్డ్స్లో స్ప్లిట్ మాత్రము బేస్ యూజ్ చేశాను. సో ఈ బేస్ కాకుండా లెఫ్ట్ సైడ్లో యూజువల్గా మనం సితార్ ప్లే చేసేటప్పుడు లెఫ్ట్లో తన్పూరా పెట్టుకుంటారు, లేకుంటే ప్యాడ్స్ అనేది యూజ్ చేస్తారు. నేను ఇక్కడ సింథటిక్ స్ట్రింగ్స్ అనే ఇన్స్ట్రుమెంట్ని తీసుకుంటున్నా. ఇది మ్యాక్సిమం మనకు ప్యాడ్స్ లాగా అనిపిస్తుంది. ఈ బోర్డులో ప్యాడ్స్ చూసాను, 211 సింథటిక్ ప్యాడ్ అనేసి ఉన్నాయి. కొన్ని ప్యాడ్స్ బాగానే ఉన్నాయి, కాకపోతే మనకు ఇన్స్ట్రుమెంట్కి తగ్గట్టుగా మనకు ఆ ప్యాడ్స్ అనేది యూస్ కావాలి కాబట్టి నేను సింథటిక్ స్ట్రింగ్ అనేది యూస్ చేస్తున్నాను. మరి వాల్యూమ్ వచ్చేసి 40 లేదా మీరు 50 కూడా పెట్టుకోండి. మ్యాక్సిమం ఎంత ఈ లెఫ్ట్ బేస్ అనేది మనం డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా వాల్యూమ్ డిక్రీజ్ చేసుకొని దాన్ని ఎడిట్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ దాన్ని ఆక్టేవ్ వచ్చేసి -1 కాకుండా 1 పెట్టుకుంటేనే ఆ సింథటిక్ స్ట్రింగ్స్ అనేది మనకి వినిపిస్తుంది. తర్వాత రివర్బ్ 8 ఉంది, నేను ఒక 50% దాకా పెడుతున్నాను, 50. ఇంకా అక్కడికి ఈ స్ప్లిట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఒకసారి ప్లే చేద్దాం ఎలా ఉందో. స్ప్లిట్ వచ్చేసి +1 పెట్టుకుంటే బెటర్. అయితే మనకు ఇలా వినిపిస్తుంది. సితార్ సౌండ్ మనం ఎడిట్ చేసింది ఎలా ఉందో చూద్దాం. మనం ఆ గమకాలు ప్లే చేసేటప్పుడు ఆ ట్యూన్ అనేది మనకు బాగా అనిపిస్తుంది ఈ సితార్. అందువలన ఈ టోన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ టోన్కి వెళ్ళిపోదాం. స్ట్రింగ్స్ ఎలా ఎడిట్ చేయాలి. స్ట్రింగ్స్ నంబర్ వచ్చేసి 110. ఫంక్షన్స్లోకి వెళ్ళిన తర్వాత మాస్టర్ వాల్యూమ్ నేను ఇందాక చెప్పినట్టుగానే మీరు 100 ఇంక్రీజ్ చేసుకోండి చాలు, మరీ ఎక్కువ ఏమొద్దు. మాస్టర్ ఆక్టేవ్ 0. రివర్బ్ వచ్చి దీనికి రివర్బ్ ఏం అవసరం లేదు, ఎందుకంటే స్ట్రింగ్స్ కాబట్టి మనకు రివర్బ్ అక్కర్లేదు. తర్వాత అటాక్ ఇవేం అవసరం లేదు స్ట్రింగ్స్. తర్వాత రెజోనెన్స్ దగ్గరికి వెళ్ళి 64, అది డిఫాల్ట్గా ఉంటుంది. ఇక్కడ మనము డ్యువల్ వచ్చేసి ఏ ఇన్స్ట్రుమెంట్ వాడుతున్నామంటే సేమ్ థింగ్. సో వీణకి సితార్కి మనం యూజ్ చేసినట్టుగానే స్ట్రింగ్స్ కూడా అదే లేయరే వాడుతున్నాం. ఇప్పుడు దాని వాల్యూమ్ వచ్చేసి 70 దాకా పెడుతున్నాను. ఇప్పుడు -1 చేసుకుంటున్నాను, ఎందుకంటే డిఫరెన్స్ కనిపించాలి కాబట్టి. నెక్స్ట్ రివర్బ్ వచ్చి 50 ఉంది, మనకు 50 అవసరం లేదు, 15 పెడుతున్నాను, 15. రెజోనెన్స్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేద్దాం, 90 దాకా పెట్టాను. సో మీకు లెఫ్ట్ సైడ్ స్ప్లిట్ వచ్చేసి సితార్కి ఎలాగ ఎడిట్ చేసుకోవాలో మీకు చూపించాను కదా. సో సేమ్ థింగ్ ఈ ఇన్స్ట్రుమెంట్ స్ట్రింగ్స్కి కూడా అదే మనం యూజ్ చేస్తున్నాం. ఆల్రెడీ మనం ఎడిట్ చేసేస్తున్నాం కాబట్టి మనం ఇన్స్ట్రుమెంట్ మాత్రం ఇక్కడ చేంజ్ చేస్తాము, స్ప్లిట్ అట్లనే ఉంటుంది.
ఇంక మనము బ్యాంక్కి వెళ్ళి దాన్ని మెమరీ సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎడిట్ చేసిన స్ట్రింగ్స్ ఎలా ఉంది, నేను మ్యాక్సిమం దీన్ని 4th ఆక్టేవ్లో ప్లే చేసి చూపిస్తాను, చూడండి. ఒకసారి చూద్దాము ఈ స్ట్రింగ్స్ ఎలా ఉందో. స్ట్రింగ్స్ ఎలా ఎడిట్ చేసుకోవాలన్నది చూసారు కదా. ఇంకా ఫ్లూట్, సాక్సఫోన్, ఈ అకార్డియన్, ఈ గిటార్, ఇంకా రిమైనింగ్ టోన్స్ మీకు కావాలంటే ఒకసారి కమెంట్ చేయండి. ఈ టోన్స్ మీకు నచ్చినట్లయితే మీరు ఒకవేళ యమహా i500 బోర్డ్ పెట్టుకొని ఉంటే, మీరు యూస్ చేసుకొని ఉంటే ఈ టోన్స్ని ఒకసారి మీ బోర్డులో ట్రై చేయండి. మరి మీకు ఈ టోన్స్ అన్నీ కూడా, ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.